ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అన్నయ్య అంటూ తిరిగొచ్చింది కానీ చెల్లెమ్మ అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడంట. మధు చెప్పింది నిజమా? సుమతి బ్రతికే ఉందా? ఈ మధ్య ఇంటికొచ్చి తన అన్నని కలిసిందా? మొన్న టెంపుల్కి కూడా వచ్చిందా? హలో, మీరు కౌసల్యాపురం టెంపుల్ కమిటీ మెంబర్ కదా? అవును. మీరెవరండి? నేను మహాలక్ష్మిని. మొన్న మీ గుళ్ళో జరిగిన సీతారాముల కళ్యాణానికి వచ్చాను. మేడం చెప్పండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? మీ గుళ్ళో సీసీ కెమెరాలున్నాయి కదా? కళ్యాణం జరిగిన రోజు ఫుటేజ్ కావాలి. ఎందుకు మేడం? అది ఆ రోజు మేము కెమెరా తెచ్చుకోలేదు, ఫోటోలు వీడియోలు తీసుకోలేదు. మీరు ఫుటేజ్ ఇస్తే మేము కాపీ చేసుకొని మెమొరీగా ఉంచుకుంటాం. ఓకే మేడం, 10 నిమిషాలు గుడికి వెళ్తున్నాను, మీకు ఆ ఫుటేజ్ పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే మేడం. అసలు సుమతి ఎలా బ్రతుకుంది? రంగా చనిపోయింది అని చెప్పాడు కదా. నిజంగా సుమతి బ్రతుకుంటే తను తిరిగొస్తే నా పరిస్థితి ఏంటి? సుమతి రాకూడదు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరేంటత్తయ్య ఎన్నడూ లేంది అంత టెన్షన్ అవుతున్నారు? నా గురించి మీకెందుకు? మీకేదైనా సమస్య వచ్చుంటే మాతో చెప్పండి. అది మీకు అనవసరం. అదేంటత్తయ్య, మీ సమస్య మా సమస్య కాదా? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాము, ఒకరికొకరం సాయం చేసుకోవాలి కదా. మీరే నా సమస్య. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేదో టెన్షన్లో ఉన్నారు. సంతోషం 10 మందితో పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. 2 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళు. నా గురించి మీకెందుకు? నేనైతే పర్మనెంట్గా ఇక్కడే ఉంటాను కదత్తయ్య, నాతో నేనే చెప్పచ్చు కదా. సీత, నన్ను విసిగించకుండా వెళ్ళిక్కడి నుంచి. ఈరోజు బీపీ టాబ్లెట్ వేసుకున్నారా అత్తయ్య? నాకు బీపీ లేదు. ఓ సారీ, మీకున్నది ఆస్తమా కదా. మరి ఇల్లెల్లర్ దగ్గరే ఉంచుకున్నారా? గెట్ లాస్ట్. మీ అత్తయ్యని భలే ఆట పట్టించావు సీత. ఇది సరిపోదు టీచర్. తన సమస్య ఏంటో తెలుసుకొని అది మనకి ఉపయోగపడేదే అయితే దానితో అత్తయ్యను ఆడుకోవాలి. ఏమో అనుకున్నాను, గడుస్తానువే. మా అత్తయ్య మంచిది కాదు కదా టీచర్, అందుకే నేను కంచు. టెంపుల్ కమిటీ మెంబర్ సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తానని చెప్పి ఇంకా పంపించలేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఫుటేజ్ పంపించినట్టున్నాడు.
మహా 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 ఏమైంది మహా? ఇన్హేలరా ఎక్కడ పెట్టావు మహా? ఇదిగో చాలా రోజుల నుంచి నీకు ఆస్తమా అటాక్ అవ్వలేదు కదా మహా? సడన్ గా ఇప్పుడేంటి? ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పారా? ఈ ఫోన్ తీసుకో అర్చన. నిన్ను నా సొంత చెల్లిలా భావించి నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి మహా? సుమతి బ్రతికే ఉంది. ఏమంటున్నావు మహా? సుమతి అక్క చనిపోయిందని చెప్పావు కదా? నేను అలాగే అనుకున్నాను, కానీ సుమతి చావలేదు, బ్రతికే ఉంది. ఎవరు చెప్పారు మహా నీకు? ఫోన్లో వీడియో చూడు. తను సుమతి అక్కేనా మహా? తనే, అది సుమతే. సుమతి అక్క పక్కన సీత వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారేంటి? నీకు ఇంకొక నిజం కూడా చెప్పాలర్చన. సుమతి ఎవరో కాదు, శివకృష్ణ తోడబుట్టిన చెల్లెలు. అంటే సీతకు మధుమితకు స్వయాన మేనత్త. ఇందాక మహాలక్ష్మి అత్తయ్య ఒక్కతే కంగారు పడుతుంది, ఇప్పుడు అర్చన అత్తయ్య కూడా కంగారు పడుతుంది. వీళ్ళేంటో వీళ్ళ కంగారేంటో ఏమీ తెలియడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.